నమస్కారం. నా తెలుగు సనాతన సాధన ఛానల్‌కు స్వాగతం. నవరాత్రి 8వ రోజున మనం పవిత్రత, శాంతి మరియు ప్రశాంతతకు దేవత అయిన మహాగౌరిని పూజిస్తాం. ఆమె పేరు మహాగౌరి. అంటే చాలా అందంగా మరియు చంద్రుడిలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. ఆమె ప్రశాంతత, క్షమ మరియు తన భక్తుల అన్ని పాపాలను తొలగించే శక్తిని సూచిస్తుంది. ఆమె తరచుగా తెల్లటి ఎద్దుపై స్వారీ చేస్తూ, స్వచ్ఛమైన తెల్లని దుస్తులు ధరించి, ప్రశాంతమైన ముఖంతో ఉన్నట్లు చూపబడుతుంది. చాలా కాలం క్రితం పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలనుకుంది. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఆమె హిమాలయాల్లో చాలా కఠినమైన తపస్సు చేసింది. ఆమె వేల సంవత్సరాలు చలి, వేడి మరియు వర్షంలో నిలబడింది. ఈ కఠినమైన తపస్సు కారణంగా ఆమె చర్మం నల్లగా మారింది మరియు ఆమె శరీరం సన్నగా మారింది. చివరకు శివుడు ఆమె భక్తిని అంగీకరించినప్పుడు అతను ఆమెను ఆశీర్వదించాడు. గంగా పవిత్ర జలాలతో పార్వతీ శరీరం స్వచ్ఛంగా మరియు చంద్రుడిలా ప్రకాశిస్తుంది. ఆ క్షణం నుండి ఆమెను పవిత్రత మరియు క్షమాపణ యొక్క దేవత అయిన మహాగౌరి అని పిలుస్తారు. ఆమెను మాతృత్వానికి చిహ్నం మరియు పాపాలను తొలగించేది అని పిలుస్తారు. పవిత్ర హృదయంతో ఆమెను ప్రార్థించే ఎవరికైనా వారి తప్పులు క్షమించబడతాయని భక్తులు నమ్ముతారు. మా గౌరికి 4 చేతులు ఉన్నాయి. ఒక చేతిలో ఆమె బలానికి చిహ్నంగా త్రిశూలం పట్టుకుంది. మరొక చేతిలో ఆమె లయ మరియు సమతుల్యత చిహ్నంగా డమరు పట్టుకుంది. ఆమె మిగిలిన 2 చేతులతో ఆమె అభయ ముద్ర మరియు వరద ముద్రలను చూపిస్తుంది. ఆమె తెల్లటి ఎద్దుని స్వారీ చేస్తుంది. ఇది ధర్మాన్ని సూచిస్తుంది. ఆమె తెల్లటి దుస్తులు సరళత, శాంతి మరియు స్వచ్ఛతను చూపుతాయి. మహాగౌరిని పూజించడం వల్ల జీవితంలో శాంతి మరియు ప్రశాంతత, గతంలో చేసిన పాపాలను మరియు తప్పులు తొలగింపబడతాయి. ఆనందం మరియు మనస్సు యొక్క స్వచ్ఛత, ఇబ్బందులను ఎదుర్కొనే బలం, సంబంధాలలో క్షమాపణ మరియు కరుణకు పాత్రులవుతారు. కొన్ని సంప్రదాయాలలో నవరాత్రిలో అష్టమ, 8వ రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే మా మహాగౌరిని కన్యా పూజ, యువ బాలికల ఆరాధనతో పాటు పూజిస్తారు. చిన్న అమ్మాయిలు దేవత యొక్క సజీవ రూపాన్ని సూచిస్తారని ప్రజలు నమ్ముతారు. నవరాత్రిలో ఈ 8వ రోజున మా మహాగౌరిని మరియు ఆమె ఆశీర్వాదాలను గుర్తించుకుందాం. ఆమె మనకు సరళత, ఓర్పు, క్షమ మరియు హృదయ స్వచ్ఛత యొక్క విలువను బోధిస్తుంది. ఆమెను ప్రార్థించడం ద్వారా మన జీవితంలో అంతర్గత బలం, శాంతి మరియు కొత్త వెలుగును పొందుతాము. ఓం దేవి మహాగౌర్యై నమః. మా మహాగౌరి మనందరికీ మన జీవితాల్లో ఆనందం, శాంతి మరియు స్వచ్ఛతను ప్రసాదించుగాక.